హాయ్ వెల్కమ్ టు జినూస్ వరల్డ్. ఈరోజు మేమిద్దరు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కేక్కి క్రిస్మస్ న్యూ ఇయర్ మనకి దగ్గర వచ్చింది కదా, అందుకని మనం ఇప్పుడు ప్లమ్ కేక్ కోసం డ్రై ఫ్రూట్స్ సోక్ చేయబోతున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ సోకింగ్ అనేది. యాక్చువల్గా ఆల్కహాల్లోనే సోక్ చేస్తున్నాం, నాన్ ఆల్కహాల్ కూడా సోక్ చేయొచ్చు. మన యాపిల్ చేసాము, ఆరెంజ్ చేసి అన్ని డిస్క్రిప్షన్స్ కింద ఇస్తాం. ఇంచుమించి మంచి కేక్, రిచ్ ప్లమ్ కేక్ తినాలంటే ఆ ఒక డ్రై ఫ్రూట్స్ అన్నిటిని 1 month బిఫోర్గా ఆల్కహాల్లో సోక్ చేస్తేనే బాగుంటుంది. ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, నేను సజెస్ట్ చేయను. కాకపోతే దీంట్లో ఆ ఫ్లేవర్ కోసం మిక్స్ చేయొచ్చు. హోటల్స్లో కూడా చూస్తున్నాం కదా, ఈరోజు మనం ఏంటంటే హోటల్స్లో చాలా సెరమనీస్ జరుగుతున్నాయి. ఏంటంటే కేక్ మిక్సింగ్ సెరమనీ. అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద బాటిల్స్ ఆల్కహాల్ డంప్ చేస్తూ ఉంటారు టేబుల్ మీద మొత్తం డ్రై ఫ్రూట్స్ వేసి. దట్స్ ఈస్ ఒక ప్రాసెస్. యాక్చువల్గా ఇది ఒక కేక్ మిక్సింగ్ సెరమనీ అంటారు. సో ఆల్కహాల్ కదా అని చెప్పి మనం భయపడాల్సిన పని లేదు. ఏంటంటే పిల్లలు కూడా ఈ కేక్ మనం బేకర్లో కొంటే ఆ కేక్లో కూడా ఇదే ఉంటుంది. యాక్చువల్గా చిన్న పీస్ ఆఫ్ కేక్ తినడంలో ఆల్కహాల్ లోపలికి ఏమి వెళ్ళిపోదండి, మొత్తం ఏం రాదు. ఎందుకంటే ఈ కేక్ తయారు చేసినప్పుడు జీని ఎంత తీస్తారు? ఒక కేక్కి మనం 2 or 3 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీస్తాం. అందుకని చెప్పి ఇంత వేసాం కదా అని చెప్పి మొత్తం ఆల్కహాల్ మనం తీసుకోవట్లే. సో ఆల్కహాల్ ప్రియులు మీరేమి కంగారు కిక్ ఎక్కిపోద్ది అనుకోవద్దు. జస్ట్ ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ సోక్డ్ మాత్రమే తీస్తున్నాం. అది గుర్తించి మనం అది బేక్ చేసేటప్పుడు ఎవాపరేట్ అయిపోద్ది. బేక్ చేసి ఫ్రూట్స్ లో మనం సోక్ చేసేటప్పుడు కొంచెం లోపలికి వెళ్తుంది తప్ప మనకి అది అస్సలు ఏం పెద్ద ట్యాబ్ అనుకోవద్దండి ప్లీజ్. అదే సోక్ చేద్దాం. ఓకే, జీని ఇప్పుడు ఏమైంది నెక్స్ట్? ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం. అంటే ఆరెంజ్ మామ్లేడ్, అలాగే మనకి కేక్కి కావాల్సిన కొన్ని మసాలాలు ఉన్నాయండి. అది మనకి దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే నట్మగ్, అలాగే డ్రై జింజర్, ఇది అన్నీ మనం పౌడర్ చేసి ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకున్నాము. ఇది ఏంటంటే ఇలాగా యాడ్ చేయవచ్చు, లేకపోతే మనం కేక్ తయారు చేసేటప్పుడు మనం బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు దానిలో మనం డ్రై పౌడర్స్ యాడ్ చేస్తారు కదా, ఆ టైంలో కావాల్సి మనం అప్పుడు యాడ్ చేయొచ్చు. మెయిన్ నేను ఇది ఎందుకు యాడ్ చేశానంటే ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది మన కేక్ తయారు చేసేటప్పుడు. అందుకని నేను ఇప్పుడే సోక్ చేసే టైంలో మసాలా పౌడర్ అలాగే ఆరెంజ్ మామ్లేడ్ దీనిలో యాడ్ చేసుకున్నాను. ఆరెంజ్ మామ్లేడ్ మనం ఇంట్లో తయారు చేయొచ్చు, చాలా ఈజీ అండి. ఇప్పుడు ఆరెంజ్ సీజన్ కాబట్టి చాలా చక్కగా ఇంట్లో తయారు చేయొచ్చు. అంటే మనకి ఆరెంజ్ పీల్తో చేసే ఒక ప్రాసెస్ అండి. ఇది చాలా మంచిదండి, కేక్కి చాలా ఇంపార్టెంట్. అంటే కేక్ ప్లమ్ కేక్ అంటే కొంచెం బిట్టర్నెస్ ఉంటుంది, అది ఆరెంజ్ మామ్లేడ్తో మనకి కేక్ తయారు చేసేటప్పుడు బాగా వస్తుంది. అది ఎలా తయారు చేయాలో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. ఇప్పుడు మనం ఇది మిక్స్ చేసుకున్న కేక్ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇప్పుడు మనం ఒక గ్లాస్ జార్లో మనం డ్రైగా ఉన్న ఎన్ని రోజులు పెట్టాలి? ఇది 1 month పెట్టుకుంటే చాలా బాగుంటుంది. 15 days టైం లేదు, 15 days
అది పెట్టుకోవచ్చు, అలా కూడా పర్లేదు. లెట్స్ ఇప్పుడు మనం ఇది ఒక జార్లో వేసి మనం ఆల్కహాల్ వేసి సోక్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఆల్కహాల్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాము, చూసారు కదా. ఓ సూపర్. సార్ చూడండి జను, చూసారు కదా డ్రై ఫ్రూట్స్, నట్స్. దగ్గర చెప్పాను, డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసినప్పుడే మంచి స్మెల్ ఉంది. తర్వాత మామ్లేడ్ మంచిగా డామినేట్ చేస్తుంది. తర్వాత ఆల్కహాల్ దీంట్లో వేసాం కాబట్టి మంచి ప్లమ్ కేక్ ఒక ఫీల్ కదా, తినే ఫీల్. ఇంకా 1 month ఉంది యాక్చువల్ గా ఉంచాలి, బట్ స్టిల్ ద ఫెస్టివ్ సీజన్ స్టార్టెడ్. ఇక్కడ ఏంటంటే మేము ఇది చేసిన తర్వాత ఏం చేస్తామంటే మేము చాలా కేక్స్ చేసి షేర్ చేస్తాం ఫ్రెండ్స్కి. బిజినెస్ కాదు, ఫ్రెండ్స్కి. ప్లస్ షేరింగ్, అదే కదండి జీవితంలో మనకు కావాల్సింది. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం మిక్స్ చేసిన డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇంకా మిగిలిగా ఉంది. అన్ని చేసాం లాస్ట్ ఇయర్ యాక్చువల్గా, ఐ రిమెంబర్. ఇది కూడా ఎలాగైనా మనకి ఒక 30-40 కేక్స్ వస్తాయి, చాలా బాగా మనకి చేయొచ్చు. మీరు అన్ని చేయక్కర్లేదు, మీకు ఇంత పెద్ద అక్కర్లేదు. మీ ఇంట్లో ఒక 4-5 అయితే ఒక చిన్న బాటిల్ చాలండి. అలాగే ఇన్ని డ్రై ఫ్రూట్స్ కావాలని రూల్ ఏం లేదు. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ గా ఉందో అది యాడ్ చేసి. ఇప్పుడు నేను ఆల్కహాల్ వర్షన్ చేశాను, మీకు నాన్ ఆల్కహాలిక్ వర్షన్ కావాలంటే ఆ డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడుతున్నాను. తప్పకుండా అది మనం ఆరెంజ్ జ్యూస్, యాపిల్ జ్యూస్ లో సోక్ చేసి ఒక అది కూడా మనకి ఇంత టైం అక్కర్లేదు, 1 month అక్కర్లేదు, ఒక 1 week అది అంటే క్రిస్మస్ న్యూ ఇయర్ ముందు 1 week ముందు మీరు సోక్ చేసి పెట్టుకున్న హ్యాపీగా ప్లమ్ కేక్ ఇంట్లో తయారు చేయొచ్చు. కానీ ప్లమ్ కేక్ అంటే ఫ్లేవర్ ఇదండి, అంటే మన ఆల్కహాల్లో సోక్ చేసి పెట్టుకున్న ప్లమ్ కేక్ టేస్ట్ ఒరిజినల్ టేస్ట్. అంటే మనకి ఆల్కహాల్ వద్దు అని, ఒక ప్లమ్ కేక్ కావాలి అని ఒక ఇది ఉన్న వాళ్ళకి నాన్ ఆల్కహాలిక్ వర్షన్ నేను చేశాను, అది కూడా మీరు చూడండి తప్పకుండా. ఈ యొక్క హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఫెస్టివ్ సీజన్ గ్రీటింగ్స్ అహెడ్ అండి. థ్యాంక్ యూ.